హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా తయారు చేసుకునే ములక్కాడ మామిడికాయ కర్రీ తయారీ విధానం చూద్దాం. ఈవెన్ కొత్తిమీర మరియు కరివేపాకు లేకపోయినా టేస్ట్లో అయితే ఏమాత్రం తగ్గదండి. కొంచెం పెద్ద సైజు ఉన్న ములక్కాడలు 2, ఒక చిన్న మామిడికాయ, మీడియం సైజు ఉల్లిపాయలు 5 మరియు 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే ఈ ములక్కాడ మామిడికాయ కర్రీ బాగుంటుంది. అలాగే మామిడికాయలో ఉన్న పులుపుని బట్టి మీరు ఎన్ని మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అనే విషయం ఆధారపడి ఉంటుంది. నాకైతే ఈ చిన్న మామిడికాయ అంతా పట్టేసింది. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి ఆ ఆయిల్ స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటే అప్పుడు ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గుతాయి. ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు ములక్కాడలను ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలోకి 2 కప్పులు వాటర్ పోసి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేయండి. ఆనియన్స్ అలా మగ్గుతూ ఉన్నప్పుడు వేరే స్టవ్ మీదకి ఈ కూర గిన్నెని ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసుకోండి. వాటర్ అలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకుని హాఫ్ బాయిల్ మాత్రమే చేసుకోవాలండి, ఫుల్గా ఉడికించకూడదు. సుమారుగా 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే ఇప్పుడు ములక్కాడలు సగం మాత్రమే ఉడుకున్నాయి. ఇంకా ములక్కాడలను బయటకు తీసేసి ఆ వాటర్‌ని వంపేయండి. ఈలోపు ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయినాయి. ఇప్పుడు ఈ ములక్కాడ ముక్కల్ని కర్రీలో వేసేయండి. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ములక్కాడల్ని ఒక అర నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసి మామిడికాయ ముక్కలను కూడా వేసుకుని వాటిని కూడా అర నిమిషం సేపు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసి ఇంకా స్టవ్‌ని సిమ్‌లో పెట్టేయండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు మరియు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఈ కర్రీ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కూడా ఎక్కువే పడుతుంది. ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత ఇప్పుడు ముక్కలు ఆల్మోస్ట్ మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు వాటర్ పోయడం జరిగింది. ఇంకా మూత పెట్టి ఉడికించండి. ఒక్కసారి వాటర్ పోసిన తర్వాత సిమ్‌లో ఉడికిస్తేనే అప్పుడు ములక్కాడకి ఉప్పు, కారం బాగా పడతాయి. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి సూప్ టేస్ట్ చెక్ చేసి సాల్ట్ గాని తగ్గితే సాల్ట్ వేసుకోండి. ఎప్పుడైతే గ్రేవీ చిక్కబడి ములక్కాడ ముక్క ఉడికిపోతుందో అప్పుడు ఇంక స్టవ్ ఆపేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు ఇవేమీ లేకుండా చాలా సింపుల్‌గా తయారు చేసిన ఈ ములక్కాడ మామిడికాయ కర్రీ టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు.